నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆక్సిజన్ ప్రవాహం తక్కువ కావడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. సకాలంలో అధికారులు స్పందించి 15 మంది రోగులను వేరే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ స్పందిస్తూ ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య వచ్చిందన్నారు. సకాలంలో స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని తెలిపారు. కొంతమంది రోగులను వేరే ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదని వైద్యులు చెప్పినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇతర అనారోగ్య కారణాల వల్లే 2 చనిపోయారని స్పష్టం చేశారు. ఖాళీ అయిన సిలిండర్లు ఎప్పటికప్పుడు నింపుతున్నామని తెలిపారు. కొంతమంది రోగులను వేరే ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. బాధితులు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ జవహర్ లాల్ పేర్కొన్నారు. ఇప్పుడు వీరు మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు చెప్పే దాని ప్రకారం 2 మెంబర్స్ చనిపోయారని చెప్పి వారు చెప్తున్నారు. 2 మెంబర్స్ చనిపోయారని చెప్తున్నారు. ఇది ఎవ్రీ డే మనము 9 to 9 ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్లో మనకు వస్తాయి. ప్రతి హాస్పిటల్ నుంచి కూడా మనం డెత్ రిపోర్ట్ తీసుకుంటాం. దాని ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ ఉండే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇక్కడ గౌరీ శంకర్ అని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ఒక పాజిటివ్ అయిన కారణంగా సూపరింటెండెంట్ పాజిటివ్ అయిన కారణంగా ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్ గౌరీ శంకర్కి ఇవ్వడం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారం 2 డెత్స్ అయినాయని చెప్పారు. ఇవి నాట్ బికాజ్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై. ఇది చాలా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అనస్థీషియా వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆక్సిజన్ సప్లైతో చనిపోయినది కాదు. రెగ్యులర్గా క్రిటికల్ కేసెస్ ఉండి అండర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ తీసుకొని మనకి కంప్లీట్గా మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అవసరాన్ని బట్టి మనం ఇక్కడి నుంచి వాళ్ళకి ఇండియన్ ప్లేస్ తీసుకొని వాళ్ళకందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. మెడిసిన్ సప్లై కానీ ఆక్సిజన్ సప్లై కానీ ఎక్కడ ఎలాంటి కొరత లేదు. రిమైనింగ్ 50% కూడా ఈ మధ్యాహ్నం లోపల ఇవేమన్నా మరి ఆక్సిజన్ ఇబ్బంది అవుతుంది అనే పరిస్థితి ఉన్నట్టయితే వారందరినీ కూడా మరి వైజాగ్ కలెక్టర్ గారితో మాట్లాడాము. ఒక హాస్పిటల్ని ఎక్స్క్లూజివ్గా మనకి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ గౌతమ్ హాస్పిటల్ కానీ వాళ్ళు కూడా రెడీ చేసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసి పెట్టున్నాము. మరి ఇప్పటి వరకు మనకు కంప్లీట్గా ఈ హెల్త్ స్టేటస్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వైద్యులు ఇచ్చేటటువంటి సమాచారం ఆధారంగా వీరిని షిఫ్ట్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సికింద్రాబాద్ బైబుల్ హౌస్ చౌరస్తాలోని జబ్బర్ కాంప్లెక్స్ లోని వాక్ ఎన్సీ చెప్పుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎగసిపడిన మంటలతో చుట్టుపక్కల ప్రాంతాల వారు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు షాపులోని సామాగ్రి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని షాప్ యాజమాని తెలిపారు.
गैस सिलेंडर था, थोड़ा आंच लगा, वो लोग कपड़े से मार रहे, पानी नहीं डाले, कुछ नहीं डाले, पानी नहीं डाले, कपड़े से जाके वो तेल का पैकेट था अंदर, तेल के पैकेट 3-4 पैकेट थे, पेपर थे, लकड़ी को लग के ऊपर लगा, लकड़ी पूरा जल गया, अंदर मारा। मैं लाइट था यहाँ पर। कितना लॉस है पूरा? कितना लॉस हुआ? माल बहुत था। माल बना कितना? 10 लाख का माल था। 10 लाख का माल। कितना टाइम हुआ सुबह में? सुबह में टाइम नहीं, मगर अभी तक तो 1 आवर हुआ। 1 आवर हुआ। अभी 10 लाख का नुकसान हुआ मेरे को। हाँ, पूरा रमजान के पूरा माल लाया था मैं, नया स्टॉक ले लेकर आया था, पूरा जल गया, कुछ भी नहीं बचा। फर्नीचर भी नया बनाया था मैं, फर्नीचर भी पूरा जल गया, पूरा लॉस हो, एक भी नहीं, कुछ भी नहीं बचा। हाँ, पूरा ऐसे ही మొన్న రీసెంట్లీ తెచ్చాను मैं पर्स मिला नया ఇక కడప జిల్లా చిన్న చౌక్లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో 2 ప్రధాన వ్యక్తులకు కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. వారిని మినహా మిగతా వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4,05,000 నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అడిషనల్ ఎస్పీ దేవాప్రసాద్ వెల్లడించారు. కడప డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కడప చిన్న చౌక్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది నిన్నను 7 మంది క్రికెట్ బెట్టర్స్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 4,05,000 రూపాయలను సీజ్ చేశారు. ఇందులో ప్రధాన బుక్కీలైన 2 ఏరాస్ బాలరెడ్డి అండ్ ఆకులు గోపి వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళకి కరోనా పాజిటివ్ కాబట్టి వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు. వాళ్ళని పాజిటివ్ నుండి నెగిటివ్కి వచ్చిన వెంటనే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. దీంట్లో మెయిన్ మామూలుగా ఎవరైతే ఫండర్స్ ఉన్నారో, మెయిన్ బుక్కీస్ ఉన్నారో అందరినీ కూడా ఐడెంటిఫై చేయడమైంది. దానిలో భాగంగా 4,00,000 రూపాయలు, 4,05,000 రూపాయలు కూడాను వారి వద్ద నుండి సీజ్ చేయడమైంది. ముఖ్యంగా కడప జిల్లా ప్రజలకు కడప పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే, క్రికెట్ బెట్టింగ్ కానీ, మట్కా కానీ, గేమింగ్ కానీ లేదా గంజాయి కానీ ఎవరైనా అమ్మిన ఎడల లేదన్నా ఈ గేమ్స్ గట్టా ఆడిన వల్ల ఎవరైనా సమాచారం పోలీస్ స్టేషన్కి కానీ లేదంటే డైల్ 100కి కానీ లేదా ఎస్పీ గారి నెంబర్కి కానీ మా నెంబర్కి కానీ కన్సర్న్డ్ ఎస్హెచ్ఓ నెంబర్కి కానీ డిఎస్పీ నెంబర్కి కానీ మీరు ఇస్తే మీ వివరాలన్నీ గోప్యతగా ఉంచుతాము. దాని విషయం మీద తక్షణమే మేము యాక్షన్ తీసుకుంటామని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కడప పట్టణం నందు గల చిన్న చౌక్ ఏరియాలో హోంశాంతి నగర్ నందు కనపర్తి శివశంకర్ రెడ్డి అతను ఫ్యామిలీ మెంబర్స్లో అతని ఇంట్లో ఉంటున్నాడు. అతను తన యొక్క బంగారు వస్తువులు సుమారు 85 గ్రాములు ఒక బ్యాగ్లో పెట్టి బెడ్ పక్కన ఒక టేబుల్ మీద పెట్టి పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకుపోయినట్టు ఒక రిపోర్టు పోలీస్ స్టేషన్కి ఇస్తే దాని మీద చిన్న చౌక్ ఇన్స్పెక్టర్ గారు అశోక్ రెడ్డి గారు దానిలో ఇన్వెస్టిగేషన్ బాగానే చేశారు. చేసిన తర్వాత దాంట్లో ఓల్డ్ అఫెండర్ 2016 నుండి కూడా నేరాలు కలిగిన వ్యక్తి మంచా వంశీకృష్ణ అనే అతన్ని ఈరోజు ఉదయం తెల్లవారుజామున తాడిపత్రి నుండి తిరుపతి వెళ్ళే బైపాస్ రోడ్లో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి ఇంటాక్ట్గా 85 గ్రాముల బంగారు వస్తువులు కూడా అతని వద్దను సీజ్ చేశారు. ఈ వంశీకృష్ణ అనే అతను 2016లో ఒక కేసు, 2019లో 3 కేసులు కూడా ఉన్నాయి. ఇక నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో కరోనా టెస్టులకు, టీకాలకు ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో టెస్ట్ కిట్లు కొరత ఏర్పడడంతో కొన్ని రోజులుగా టెస్టుల సంఖ్య 20 నుంచి 30 టెస్టులకే పరిమితమైంది. వైరస్ సోకినప్పటికీ నిర్ధారణ కాకపోవడంతో పరోక్షంగా కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్ట్ కిట్ల కొరత లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయించి కరోనా వ్యాప్తిని అరికట్టాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ అలా మెడిసిన్ ఇవ్వడానికి కూడా లేదు ఇక్కడ. దానికోసం మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. చేయాలి, మాకు ఎంతోమందికి కనీసం 30 మందికి ఇవ్వాలి, 25 మందికే చేస్తున్నారు. ఇంకా 100 మంది దాకా పైనే ఉన్నారు త్రిపురారం మండలంలో. ఇంకా ఎన్ని కేసులు ఉంటాయో తెలియదు. నేను ఇంకా చాలామంది తాకిస్తామని అనుకుంటున్నాను. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈటల రాజన్ సార్కి, కేసీఆర్ సార్కి విజ్ఞప్తి చేయాలంటే
ఇక్కడ కిట్లు కొరత ఉండడం వల్ల కేసులు ఎక్కువ వస్తున్నాయి. కిట్లు ఎక్కువ ఉంటే కేసు అనేది తక్కువైపోతుంది. ఎందుకంటే టెస్టింగ్ చేయడం వల్ల తెలిసిపోవడం వల్ల అందరూ ఇంట్లో ఉంటారు. టెస్టింగ్ చేయకుండా బయట తిరుగుతుంటే ఎక్కువ కేసులు అవుతున్నాయి. దయచేసి ఈ కిట్టు కొరతని తీర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్క ప్రాథమిక హాస్పిటల్లో చాలామంది ఒక 100 మంది రోజుకు 100 కేసులు వస్తున్నాయి. చేసేది 25-30 అంటారు. ప్రతి 70 మంది ఎక్కువ ఏరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంది. దయచేసి ఎక్కువ టెస్టులు చేస్తే జనానికి కరోనా బారి నుంచి తక్కువ మనం రక్షించుకోవచ్చని నేను చెప్తున్నాం. దయచేసి మీరు ఏదైనా సరే కిట్లు కొరతను తీర్చండి, దయచేసి పంపించండి. ఇది కిప్రారం మండలం చాలా కొరతగా ఉంది. ఇక్కడ 25 అంటారు, ఇక్కడ చూస్తే 100 మంది ఊరు. ఇప్పుడు ఈ 75 మంది ఎక్కడ పోవాలి, ఎలా టెస్ట్ చేయించుకోవాలి చెప్పండి. దయచేసి గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే కిట్లు కొరతని తీర్చండి. ఎక్కడైనా సరే రాష్ట్రంలో మీరు దయచేసి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడ కరోనా కిట్లు లేవు, 25 మందికే చేస్తుండ్రు. ఇక్కడ మినిమం 100 మంది ఊరు, ప్రతి 75 మంది ఎటు పోవాలి. దయచేసి ఈటల రాజేంద్ర సార్ మేము ఇదే చెప్తున్నాం, కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు కిట్లు పంపించండి పిహెచ్కి. కిప్రారైనా ఘోరంగా పరిస్థితి ఉంది. మా వల్ల ఇక్కడ నిలబడి మేము ఇక్కడ టెస్ట్కు వచ్చినాం, ఉన్నాలో తెలియదు. మా వల్ల బయట తిరిగితే ఇంకొక 10 మంది కంటిస్తే అది ఎంత ఇంకా స్ప్రెడ్ అయిపోయి ఊరు మొత్తం అయిపోతుంటుంది. దయచేసి మీకు మాకు టెస్ట్ పాజిటివ్ నెగిటివ్ వస్తే ఏందనేది ఉంటుంది. ఒక పాజిటివ్ వస్తే ఇంట్లోనే ఉండి మేము ట్రీట్మెంట్ తీసుకొని బయటికి వెళ్ళకుండా ఇంకొకరికి వైరస్ తలకుంటే చూసుకుంటాం. అది ఉందా లేదని బయట తిరుగుతుంటే ఎట్లా ఉంటుంది, ఇంకా వైరస్ ఎక్కువైపోద్ది. దయచేసి ఇవి మీరు ఏం చేస్తారో తెలియదు, కిట్లు పంపించండి. ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే కరోనా విజృంభిస్తుందని బహుజన లెఫ్ట్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ గడ్డమీది హరినాథ్ గౌడ్ ఆరోపించారు. కరోనా విషయంలో ఇరు ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే దేశం ఒకే పన్ను నినాదమని చెప్పిన మోదీ ప్రజారోగ్యం విషయంలోనూ ఒకే దేశం ఒకే వైద్యం విధానాన్ని ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద కరోనా బాధితులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో, ఆసుపత్రుల్లోనూ పడకలను స్వాధీనం చేసుకుని కరోనా పీడితులకు వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల మేర ఎక్స్గ్రేషియా అందించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నేత సురేష్, జహంగీర్, లింగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రక్షించకపోతే కరోనా అనే మహమ్మారిని పరిగొట్టాలంటే ఇమీడియట్లీ సిలిండరు, ఆక్సిజన్ సమకూర్చాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాలుగు వస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఈరోజు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి
రాష్ట్ర ప్రజలను కానీ దేశ ప్రజలు కానీ వణికించేటువంటి పరిస్థితి. ఈ కరోనా మహమ్మారితోటి పేద ప్రజలు కానీ దేశంలో ఉన్నటువంటి ప్రపంచం మొత్తము ప్రజలందరూ పిట్టల్లా రాలిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ సెకండ్ వేవ్లో దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కళ్ళు మూసుకునే విధంగా దూర ఆలోచన లేని విధంగా ఈరోజు లక్షలాది మంది ప్రజలు ఇలా వాళ్ళ యొక్క జీవితాలన్నీ ఆగమవుతున్నాయి, వాళ్ళ కుటుంబాలు ఆగమవుతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క కరోనాని రక్షించడానికి ఎలాంటి మందు లేకపోవడం, వాళ్ళకు వ్యాక్సిన్లు అందకపోవడం మూలంగా ఈరోజు ప్రజలందరూ ఏదో దిక్కుసోచిన విధంగా ఎవరికి చెప్పుకోవాలనో ఈ బాధలు ఈ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలనే విధంగా ప్రజలందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా కరోనా విజృంభించడంతో ప్రజల్లో అవేర్నెస్ లేక, అధికారులకు అవేర్నెస్ లేక, ప్రభుత్వ పెద్దలకు అవేర్నెస్ లేక దాదాపుగా లక్షలాది మంది ప్రజలు కరోనా బాధిన పడ్డారు. ఇవాళ హాస్పిటల్ కూడా విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ లేక, వ్యాక్సిన్ లేక చాలామంది ఈరోజు కరోనా బాధిన పడుతూ ఉంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలను నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. ఈ దేశ ప్రధాని మోడీ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేయండి. మీరు ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదా? ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. మీరు ఖబర్దారు ఆలోచన చేయండి. ఒకసారి మీరు ప్రజల్లోకి వెళ్ళి రండి. ఒకసారి మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రోడ్ల మీదకి వచ్చి తిరగండి. ఎలా ఉంది పరిస్థితి చూడండి. హాస్పిటల్లో కనీసం మనుషులాగా చూడలేని పరిస్థితి. డాక్టర్లు ఒక రోగిని మనిషి అంటే జంతువుల కంటే హీనంగా ఇలా గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా నిమ్సే కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా వందలాది ప్రైవేట్ హాస్పిటల్ ఈరోజు కరోనా పేషెంట్లతో నిండిపోయింది. మనుషులాగా చూడకుండా కనీసము వాళ్ళకు ఆరోగ్య విషయంలో అవగాహన లేకపోవడము, ప్రజల మీద కనీసము వాళ్ళు చేసేటువంటి బాధలను కష్టాలు కూడా తెలుసుకోకపోవడము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము మరి మోడీ కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీ కానీ గతంలో కూడా మీరు మాస్క్ పెట్టుకోకుండా పనిచేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో 1000 కోట్లు ఖర్చు పెట్టైనా సరే ఈ రాష్ట్ర ప్రజలకు కరోనా రాకుండా అడ్డుకుంటామని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాస్కులు లేకుండా ప్రజల్లోకి వెళ్ళి తిరుగుతాం, మేము కరోనాని కట్టడి చేస్తాం. చెన్నై 191 స్కోర్ అయిపోయినా నేను యూట్యూబ్లో పెడతా హాస్పిటల్కి
ఏదో న్యూస్ నాన్నగారి పేరు మాస్క్ లేకుండా బయటకి ఎందుకు వచ్చా? నీ వయసు అర్జెంట్ పని మీద వచ్చావా? ఎవరు మీది? మన రాష్ట్ర ప్రభుత్వం నైట్ టైం కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జనం అత్యవసరమైతే తప్పితే అనవసరంగా రోడ్లపైకి రావద్దని ఇంట్లో నుంచి స్పెసిఫిక్గా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏ ఒక్కరు కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ మెడికల్ ఎమర్జెన్సీ కానీ లేదనుకుంటే ఎవరైనా జాబ్స్ షిఫ్ట్ వైజ్ జాబ్లు కానీ ఇంకేదైనా అర్జెంటు పని అయితే మాత్రమే ఇంట్లో నుంచి బయటికి రావాలి. ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకన్నా నిరోధించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. కాబట్టి ఈ ప్రభుత్వ ఉత్తర్వులను గౌరవించి మన ఏరియాలో కరోనా వైరస్ను వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటారని, ప్రభుత్వ నియమ నిబంధనలు గౌరవిస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటామండి. థ్యాంక్ యూ. ఇక కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని భారత మహిళా క్రికెట్ వన్డే టెస్ట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. శామీర్పేటలోని శ్రేష్ఠ గ్రౌండ్స్లో జరిగిన డాక్టర్ లీగ్ క్లోజింగ్ సెరమనీ మిథాలీ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడిలో డాక్టర్స్ చేస్తున్న కృషిని కొనియాడారు. త్వరలోనే ఈ పాండమిక్ నుంచి అందరూ బయటపడాలని ఆకాంక్షించారు. ఫైనల్లో విజేతగా నిలిచిన జట్లకు ట్రోఫీ అందజేసింది. ఈ కార్యక్రమంలో మైటీ స్పోర్ట్స్ నిర్వాహకురాలు నిఖిల్, నందాతో పాటు పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. హలో అండి, నా పేరు డాక్టర్ వికాస్. నేను ఆర్థోపెడిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్లో. ఇది మేము ఈ ఇయర్ DCL సీజన్ 8లో పార్టిసిపేట్ చేస్తున్నాము. దాంట్లో మేము ఫైనల్స్ రావడం జరిగింది. మేము ఈ DCL అనేది గత 8 ఏళ్ళ నుంచి ఆడుతున్నాము. అండ్ ప్రతి సీజన్లో క్వాలిఫై అయ్యాము. అండ్ 2013లో మేము ఫైనల్స్ గెలిచాము. దాని తర్వాత ఇది మా 5th ఫైనల్. ఇది హోప్ఫుల్లీ ఈరోజు కూడా బాగా ఆడి గెలుస్తామని నమ్మకం ఉంది. ఇది టోర్నమెంట్ అనేది మైటీ స్పోర్ట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది మాకు చాలా రిలీఫ్ ఇస్తుంది మా వర్క్ నుంచి. సో ఈ పర్టికులర్ డాక్టర్స్ క్రికెట్ లీగ్ అనేది దిస్ ఇస్ సీజన్ 9 అనమాట. సో ప్రతి ఒక్క సీజన్లో మేము పార్టిసిపేట్ చేసాం. సో నేను యశోద హాస్పిటల్ టీమ్కి సంబంధించిన ప్లేయర్ని అండ్ ఆ టీమ్కి కెప్టెన్గా నేను లాస్ట్ 9 సీజన్స్ కూడా మేము మైటీ స్పోర్ట్స్కి కానివ్వండి లేదా డాక్టర్స్ క్రికెట్ లీగ్కి మేము ఆడాము. అండ్ ప్రతి సీజన్లో కూడా ఆల్మోస్ట్ క్వాలిఫైయింగ్ రౌండ్స్లో బాగా పర్ఫామ్ చేసి నాకౌట్స్ వరకు వెళ్ళి 2 సార్లు ఈ DCL కప్ అనేది యశోద టీమ్ మేము విన్ చేసాం ఇది. అండ్ లాస్ట్ సీజన్లో సెమీస్, ఈ సీజన్లో కూడా ఒక వన్ ఆఫ్ ది ఫైనల్ వి ప్లేడ్ బట్ వీ ఎండెడ్ అప్ బీయింగ్ రన్నర్స్ అప్. అందులో మెడికవర్ టీమే అందులో కూడా గెలిచింది. ఇవాళ ఇంకొక ఫైనల్ కూడా ఉంది. ఐ థింక్ ఆల్మోస్ట్ ప్రిటీ గుడ్ మ్యాచ్ జరుగుతూ ఉంది అక్కడ. సో అండ్ దీనికి సంబంధించి మైటీ స్పోర్ట్స్ దే హ్యావ్ బీన్ ఆర్గనైజింగ్ వెరీ వెల్. సో నంద కానివ్వండి, నిఖిల్ కానివ్వండి, వీ హ్యావ్ బీన్ అసోసియేటెడ్. నేను చెప్పినట్టు గత నియర్లీ 9 yearsగా వీ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ దెమ్ అండ్ దే హ్యావ్ బీన్ వెరీ గుడ్. డాక్టర్స్కి సంబంధించి క్రికెట్ అనేది ఆ రోజుల్లో చాలా కొత్త ఒక టోర్నమెంట్గా మేము అనుకున్నాము. బట్ ఈ మధ్య కాలంలో చూసారంటే చాలామంది టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి డాక్టర్స్ క్రికెట్ ఆడుతూ
ఈ టోర్నమెంట్ని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఎవ్రీ ఇయర్ అన్ని టీమ్స్ డాక్టర్స్ అందరూ హైదరాబాద్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్లో డాక్టర్స్ ఒక్కొక్క టీమ్గా ఫామ్ అయ్యి ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క టీమ్గా ఫామ్ అయ్యి ఒక గ్రూప్గా మ్యాచెస్ ఆడుతున్నారు. ఇది ఆల్మోస్ట్ లైక్ 8-9 ఇయర్స్ నుంచి నడుస్తుంది. సో డాక్టర్స్ దీని ద్వారా మనకి ప్రజలకు చెప్పేది ఏంటంటే మన వృత్తే కాకుండా మనము ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎంత వయసు ఉన్నా కానీ ఇప్పుడు ఇక్కడ డాక్టర్స్ క్రికెట్లో మనం చూస్తూనే ఉన్నాము, అందరూ చాలామంది 40 కంటే ఎక్కువ ఉన్నారు వయసులో. సో ఇటువంటి డాక్టర్స్ ఒక విధమైనటువంటి ఎంకరేజ్మెంట్, ఒక విధమైనటువంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. Regarding like you are the chief guest, so how did you feel everything? The current times are so difficult and challenging, so I feel very honored to be here among the doctors, and we do understand that they are trying all their best to get us out of the situation, and we as citizens, it's our responsibility also to sort of follow all the precautions, all the necessary requirements to stay at home, to protect yourself from the COVID, and protect your family by following all the rules, wearing the mask, washing your hands, maintaining distance. So if we can do our bit, it will reduce the load on the doctors, on the hospitals, and we'll be able to sail through this pandemic. Thank you. నమస్కారం. చిన్నమనే పోలీస్ మండలం నందు కరోనా నివారించే నిమిత్తం ప్రజలందరూ సహకరించినప్పుడే ఈ కరోనాని మనము నివారించగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ లేకోకుండా ఎవరు బయటికి రావద్దండి. మాస్క్ను పెట్టుకునే మన పనులు చేసుకోవాలని విన్నవించుకుంటున్నా. అదేవిధంగా గుంపులుగా వండుకోకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మీ పనులు చేసుకోవాలని, అదేవిధంగా సాధ్యమైనంత వరకు ఎలాంటి ఫంక్షన్లు చేసుకోకుండా ఫంక్షన్ని పోస్ట్పోన్ చేసుకొని అన్ని కరోనా మహమ్మారి అంతా నిర్మూలించిన తర్వాత మనం మన యొక్క ఫంక్షన్లు కానీ మన పెళ్ళిళ్ళు కానీ చేసుకోవాలని విన్నవించుకుంటున్నా. ప్రతి ఒక్కరూ శానిటైజేషన్ చేసుకోవాలా. ఇంటి పక్కన ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఈ మహమ్మారిని మన జోలికి రాకుండా మన మండలం నుంచి తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను.
బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.